నిన్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన వాక్యాలు వినే ఉంటారు. ఆయన ఏమంటున్నంటే తెలంగాణలో ఏం బతుకుతుర్రన్న హిందువులు బిచ్చ బతుకుతుర్రు అని అంటున్నావో, బుద్ధి లేనోడా, నువ్వు బతుకుతున్నావు బిచ్చ బతుకు. మేము హిందువులము గర్వంగా తలెత్తుకొని బతుకుతున్నాము, నలుగురిని బతికిస్తున్నాము. నువ్వు చెప్పులు మోసే బతుకుతున్నావు, చెప్పులు దాచిపెట్టే బతుకుతున్నావు. నువ్వు ఎవర్రా, నువ్వు ట్యాంక్ బండ్ మీదకి పోయి ఇన్స్పెక్షన్ చేయనీకే? నీకేం సంబంధము? ఈ తాగుబోతు ముఖ్యమంత్రి సోయి లేకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే ఇదే ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి ఉన్నదా లేదా అని అడుగుతున్నా. ఇంకో మాట మాట్లాడుతుండు ఈ పిచ్చోడు బండి సంజయ్. ఏరన్నా సెక్యులర్ వాదులు మేధావి వర్గమని, ఆ సెక్యులర్ హిందువులే ఏ హిందువుల పండుగలకైనా బోనాలు గాని, వినాయక చవితి గాని, దసరా గాని ఆ నిర్వాహకులకి అండగా నిలబడి ఆర్థికంగా సాయం చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియజేస్తున్నా. ఇంకో మాట నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు అంబర్పేట్ నుండి 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని దేవాలయాలు మీరు నిర్మించిర్రో, ఎన్ని గుళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చిర్రో చెప్పాలి. మాట్లాడితే హిందువులకంతా మేమే అని అంటారు. మీరు ఒక్క గణేష్ మండపానికైనా 100 రూపాయల చందా ఇచ్చిండ్రా? ఆఖరికి మీకు మండపాలల్లా ఆరతి అర్చన చేసే బాపనోళ్ళకు కూడా ఒక 50 రూపాయల దక్షిణ కూడా ఇయ్యనోళ్ళు మీరు మాట్లాడతారు హిందువుల గురించి. దయచేసి గమనించాలి నా హిందూ సోదరులందరూ ఈ మతతత్వ పార్టీలనని కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.